ఇది శ్రీరాముడు తొలిసారి వరుణదేవుడిపై బ్రహ్మాస్త్రాన్ని ఆహ్వానించిన మహాగాథ. సముద్ర తీరంపై ధర్మమూర్తి శ్రీరాముడు నిలబడ్డాడు. గాలికి ఊగుతున్న జటలు, కళ్లలో కోపం కాదు, నియంత్రణ. ఆయన ఎదుట నిల్చింది యుద్ధం కాదు, ధర్మ నిర్ణయం. ఆయన చేయి విలువ నుంచి ఒక బాణాన్ని తాకింది. రాముని పెదవుల నుంచి మంత్రధ్వని ఉద్భవించింది. ఆకాశమే చీలిపోయింది. మేఘాలు తిరుగుతూ సముద్ర గర్భంలో జీవులు భయంతో పారిపోయాయి. నీరు మరిగింది. అప్పుడు సముద్రం చీలిపోయింది. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. వరుణుడు భయంతో, భక్తితో రాముని ఎదుట నమస్కరించాడు. రాముడు తన లక్ష్యాన్ని మార్చాడు. ఆ బాణం వేరే దిశను ఎంచుకుంది. విడుదలయింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ ధూమకేతువులా దూసుకెళ్ళింది. అరణ్యాలు భస్మమయ్యాయి. పచ్చని భూమి అంతులేని ఎడారిగా మారింది. లంకా యుద్ధంలో శ్రీరాముని రెండవ బ్రహ్మాస్త్ర ప్రయోగ గాథ. రావణుడు 10 తలలతో గర్జించాడు. తలలు పునర్జన్మించడాన్ని చూసి రాముని దృష్టి సూర్యుని వైపు మళ్ళింది. సత్యం ఆయన కళ్లలో మెరిపింది. బాణంలో బ్రహ్మ, విష్ణు, శివుల దివ్యశక్తులు ప్రకాశించాయి. లంక కంపించింది. పర్వతాలు కూలిపోయాయి. రాముడు కోదండాన్ని అంతిమ సరిహద్దు వరకు లాగాడు. ఆకాశం వంగిపోయింది. బ్రహ్మాస్త్రం తెల్లని అగ్నిగా మారింది. నిశ్శబ్దం. తర్వాత విశ్వాన్ని చీల్చే పేలుడు. ఆ అస్త్రం రాక్షస సేనల గుండా దూసుకెళ్ళింది. రావణుని వక్షస్థలాన్ని తాకగానే ఒక స్వర్ణ కమలం వికసించింది. 10 తలలు ప్రకాశంగా లయమయ్యాయి. మహారాక్షసుడు నేలకూలాడు. మేఘాలు విడిపోయాయి. సూర్యకాంతి కురిసింది. ఆ అస్త్రం తన శుద్ధిని నిలుపుకుని శాంతంగా తిరిగి రాముని విలువలో చేరింది.